స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ సమీక్ష. నగదు మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఆరా. అక్రమాలు జరిగాయంటూ ఉప ఎన్నిక రద్దుకు కాంగ్రెస్ డిమాండ్. బండి సంజయ్ దీక్షపై నిరంజన్ రెడ్డి మండిపాటు. పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్రంతో కొనుగోలు చేయించాలని డిమాండ్. నూతన జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటన. దక్షిణాది రాష్ట్రాల్లో టూరిజం సర్క్యూట్స్ ను ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్ వినతి. ఆసియన్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, భారత్ ఆసియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సవరించాల్సి ఉందన్న నరేంద్ర మోదీ. ఇటలీ, యూకే పర్యటనకు వెళుతున్న ప్రధాని. రోమ్లో G20 సదస్సుకు, గ్లాస్గోలో COP26 సదస్సుకు హాజరు కానున్న మోదీ. నీట్ పీజీ ఫలితాలను వెల్లడించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. 2 విద్యార్థుల కోసం మొత్తం ప్రక్రియను ఆపలేమని స్పష్టీకరణ. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించింది. సీఈఓలు, మోడల్ అధికారులు, ఎన్నికల పరిశీలకులతో పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. కరీంనగర్, వరంగల్ కలెక్టర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత అధికారులను ఆరా తీసినట్లు సమాచారం. ఈ నెల 30న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుండగా 72 గంటల ముందే ప్రచార పర్వం ముగిసింది. ఆ తర్వాత ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి అనైతిక మార్గాలను అనుసరిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇదే అంశంపై ఆరా తీయడం గమనార్హం. ఇదిలా ఉండగా, హుజూరాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ నగదు, బహుమతులతో ఓటర్లను ప్రలోభపరుస్తున్నారని కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్ దాసోజు తదితరులతో కూడిన పార్టీ ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలిసి ఈ మేరకు లేఖను అందజేసింది. తమ అభియోగాలకు సంబంధించిన వీడియో లింకులు, వార్తల క్లిప్పింగ్లను లేఖతో జతపరిచినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దమైంది. జాతీయ స్థాయిలో ఆసక్తి రేపిన ఈ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అటు ఎన్నికల సంఘం, ఇటు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. దీనిపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. గత కొన్ని రోజులుగా వాడివేడిగా సాగిన ఎన్నికల ప్రచార ఘట్టం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి శనివారం జరిగే పోలింగ్ పై ఉంది. పోలింగ్ కు ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, కరీంనగర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురిచేసే అంశాలను గుర్తించి వాటికి అడ్డుకట్ట వేయాలని, మద్యం, నగదు పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనల అమలు దృష్ట్యా ఈ నెల 30న పోలింగ్ ను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం నియోజకవర్గ వ్యాప్తంగా 306 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 2,37,036 మంది ఉండగా వారిలో పురుషులు 1,17,933 మంది, స్త్రీలు 1,19,102 మంది, ఇతరులు 1 ఓటరు ఉన్నారు. కోవిడ్ సోకిన వారు సైతం సాయంత్రం సమయంలో ఓటు వేసేందుకు వారికి పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్వి కరుణన్ తెలిపారు. నియోజకవర్గంలో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ 95% పైగా పూర్తయిందన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి అవసరమైన పోలింగ్ సామాగ్రి పంపిణీ నుంచి అన్ని దశల్లో కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నాం. పోలింగ్ పర్సన్ అందరూ మాక్సిమం డబుల్ వ్యాక్సినేషన్ అందరూ తీసుకున్నాం. డబుల్ వ్యాక్సిన్ లేని వాళ్ళని ట్రైనింగ్ కూడా చేయట్లేదు. వారు కూడా ఈ ఎలక్షన్ డ్యూటీలో వేయలేదు. డబుల్ వ్యాక్సినేట్ మెంబర్స్ నే మన పోలింగ్ పర్సన్ గా తీసుకోవడం జరిగింది. వారికి 29th ఈవీఎం మెటీరియల్స్, అన్ని మెటీరియల్స్ ఇచ్చి 29th నైట్ వారు పోలింగ్ స్టేషన్ రీచ్ అవుతారు. 30th మార్నింగ్ నుంచి అక్కడ వారు పోలింగ్ డ్యూటీలో వారు పార్టిసిపేట్ చేస్తారు. మాస్క్, దే షుడ్ వియర్ మాస్క్, దాని తర్వాతనే అలౌ చేస్తాం. ఓన్లీ ఎవరి ఐడెంటిటీ కోసమే మాస్క్ చెప్తాం.
అదర్వైజ్ దే షుడ్ ఎంటైర్ ప్రాసెస్ లో మాస్క్ తప్పకుండా వేర్ చేయాలి. అది కూడా మ్యాండేటరీగా ఫాలో చేయడం జరుగుతుంది. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3,865 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో 20 కంపెనీల కేంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలీసులు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలీసులు, 1471 మంది ఇతర జిల్లాల పోలీసులు ఉన్నారని కరీంనగర్ సిపి సత్యనారాయణ తెలిపారు. స్థానికేతరులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని సూచించారు. సివిజిల్ యాప్ని బాగా ఉపయోగించుకుని ప్రజలు ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే వారి ద్వారా ఎలక్షన్ కమిషన్ తెలియజేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎలక్షన్ అనేది నెక్స్ట్ 3 days వెరీ ఇంపార్టెంట్. ప్రజలు శాంతియుతంగా స్వేచ్ఛ వాతావరణంలో చేయడానికి ఒక వాతావరణం కల్పించడంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిఓ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. టోటల్ 3865 అంటే సుమారు 4000 మందిని. ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎం బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఉపయోగించుకునేందుకు అదనంగా 279 బ్యాలెట్లను సిద్ధం చేశారు. అన్ని చోట్ల వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సందర్భంగా 306 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. టీకా తీసుకున్న వారే విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామాగ్రితో శుక్రవారం సాయంత్రం వరకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసే దిశగా నూతన జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాలను సంప్రదించి ఈ నూతన విధానాన్ని ఖరారు చేస్తామన్నారు. బెంగళూరులో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్తోనే పర్యాటక రంగానికి పునర్వైభవం వస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నో చారిత్రక వారసత్వ కట్టడాలు, దేవాలయాలు, అందమైన ప్రదేశాలున్నాయని అన్నారు. స్వదేశీ దర్శన్ పథకం కింద సుమారు 1100 కోట్ల రూపాయల వ్యయంతో 15 ప్రాజెక్టులను దక్షిణాది రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు కేంద్రం 5 లక్షల టూరిస్ట్ వీసాలను ఉచితంగా జారీ చేయడంతో పాటు మరికొన్ని చర్యలు తీసుకుంటోందని కిషన్ రెడ్డి చెప్పారు. I truly believe that the southern region unique in its offering, from the breathtaking hill stations, from serene temples and spiritual incline and beautiful beaches, important rivers and backwaters in this region, much to offer on tourism sector. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటక రంగం అభివృద్దికి ప్రత్యేక టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా పర్యాటక ఆతిథ్య రంగాలు దెబ్బతిన్నాయని అన్నారు. తెలంగాణలోని పర్యాటక రంగ అభివృద్ది కోసం అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. పర్యాటకులు వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే విధంగా రహదారి పన్నుల హేతుబద్దీకరణ చేయాలన్నారు. పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం కేంద్ర ఆర్థిక సహాయ పథకం కింద రాష్ట్రాలకు మరిన్ని నిధులు విడుదల చేయాలని కూడా శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని కోరారు. Youngest state in India has glorious history of 2500 years. This state has most fascinating tourist destinations and is known for its wealthy tapestry of fascinating architecture, speculative movement, historical and heritage buildings and museums, historical places and medical, ecotourism destinations, festivals, rituals
and culture, attracting tourists not only from India but from all over the world. Telangana arts, crafts and handlooms are worldwide famous in Telangana. Architect and tradition and rich culture also is there. Of late, with the persistent of efforts of the state government and central government, or Minister Kishan Reddy Garu is also trying. After the initiations, Ramappa Temple was declared as UNESCO World Heritage Site in July 2021. UNESCO also recognized Hyderabad as creative city in the gastronomy category in the year 2019. Hyderabad was recognized the most reliable city for the 5th consecutive year as per the Mercer Quality of Living India ranking 2019. ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు ప్యారిస్ లోని కాస్మెటిక్ వ్యాలీ డిప్యూటీ సీఈఓ ఇన్ఛార్జ్ ఫ్రాంకీ బెఖెరియోతో సమావేశమయ్యారు. తెలంగాణలో కాస్మెటిక్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను ఆమెకు వివరించారు. ప్యారిస్ లోని కాస్మెటిక్ వ్యాలీలో సుమారు 800 కంపెనీలతో 70,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. రెండవ రోజు పర్యటనలో భాగంగా కేటీఆర్ ఫ్రాన్స్ లోని భారత రాయబారి జావీద్ అష్రఫ్ తో సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను ఆయనకు వివరించారు. కాగా కేటీఆర్ ఫ్రాన్స్ సెనెట్లో అంబిషన్ ఇండియా 2021 అనే అంశంపై శుక్రవారం కీలకోపన్యాసం చేస్తారు. ఆసియాన్ దేశాల భాగస్వామ్యానికి వచ్చే ఏడాదితో 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జరుపుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఆసియన్ ఇండియా సమ్మిట్లో వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పరస్పర సహకారంతోనే బంధం బలోపేతం చేయగలమన్నారు. ఈ స్నేహబంధానికి గుర్తుగా ఆసియన్ భారత్ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుందామని మోదీ పిలుపునిచ్చారు. ఆసియన్ దేశాలతో భారత్కు సుదీర్ఘ సంబంధాలున్నాయని చెప్పారు. ప్రపంచం ఇంకా కరోనాతో పోరాటం చేస్తోందని, కోవిడ్ సమయంలో భారత్ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. కోవిడ్ ప్రభావం ఆసియన్ దేశాలు భారత్ మధ్య స్నేహానికి సవాల్గా మారిందన్నారు. ఆసియన్ దేశాలతో స్నేహమే భారత్కు ముఖ్యమని స్పష్టం చేశారు. 2022 నాటికి ఆసియన్ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు, భారత్కు కూడా స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయని ప్రధాని అన్నారు. और इसलिए आसियान की यूनिटी और सेंट्रलिटी भारत के लिए सदैव एक महत्वपूर्ण प्राथमिकता रही है. आसियान की यह विशेष भूमिका भारत की एक्ट ईस्ट पॉलिसी, जो हमारी सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन यानी सागर नीति में निहित है. भारत के इंडो पैसिफिक ओशन इनिशिएटिव और आसियान के आउटलुक फॉर द इंडो पैसिफिक क्षेत्र में हमारे साझा विजन और आपसी सहयोग का ढांचा है. योर मैजेस्टी, एक्सेलेंसी, वर्ष 2022 में हमारी पार्टनरशिप के 30 वर्ष पूरे होंगे. भारत भी अपनी आजादी के 75 वर्ष पूरे करेगा. मुझे बहुत हर्ष है कि इस महत्वपूर्ण पड़ाव को हम आसियान भारत मित्रता वर्ष के रूप में मनाएंगे. भारत आगामी अध्यक्ष कंबोडिया और हमारे कंट्री को कोऑर्डिनेटर सिंगापुर के साथ मिलकर आपसी संबंधों को और गहन बनाने के लिए प्रतिबद्ध है. अब मैं आप सभी के विचार सुनने के लिए आतुर हूं. बहुत बहुत धन्यवाद.
నీట్ యూజీ ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ప్రవేశాలు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. నీట్ యూజీ ఫలితాలు ప్రకటించరాదని గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 12న నీట్ ప్రవేశ పరీక్ష జరిగింది. మహారాష్టలో ఈ పరీక్షకు హాజరైన ఇద్దరు అభ్యర్థుల పరీక్ష బుక్లెట్, ఓఎంఆర్ షీట్లు పరీక్షా కేంద్రంలో తారుమారయ్యాయి. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా నీట్ ఫలితాలపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఆ ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి ఆ తరువాత ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై ఎన్టీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫలితాల ప్రకటన ఆలస్యమైతే అది వైద్య విద్యలో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఎన్టీఏ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణను నవంబర్ 12కి వాయిదా వేస్తుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష గందరగోళంగా మారింది. మహారాష్ట, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో నీట్ ప్రశ్నాపత్రం బయటకు పొక్కిందన్న ఆరోపణలు రావడంతో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. దేశంలో ఆరోగ్య వ్యవస్థ అభివృద్దికి ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. సీఐఐకు చెందిన ఏషియా హెల్త్ 2021 సదస్సును కేంద్ర మంత్రి ప్రారంభించారు. మంచి రేపటి కోసం ఆరోగ్య సంరక్షణ మార్పు అనే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రివెంటివ్ కేర్ భాగంగా ఖేల్ ఇండియా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. हॉस्पिटल गए होंगे, डॉक्टर के पास गए होंगे, तो वो बताएंगे कि हम तो मेरी सारी जिंदगी, मेरा पिताजी 100 ईयर ओल्ड थे, अभी हमारे बीच में 1 साल से नहीं रहे, लेकिन वो 100 साल में वो इतना हेल्दी थे, वो उसको हॉस्पिटल जाने की आवश्यकता ही नहीं हुई थी. लेकिन ऐसे एज वाले लोगों को आप पूछेंगे तो अपने जीवन में 4, 5, 6 बार 10 बार ऐसे आप काउंट कर सके इतने समय पर वो अस्पताल गए होंगे. आज लोगों में अवेयरनेस है, वो छोटा मोटे कोई दिक्कत होती है हेल्थ की तो तुरंत ही हॉस्पिटल चले जाते हैं, वहां ट्रीटमेंट लेते हैं, अवेयरनेस बढ़ रही है. अपना पॉकेट से खर्च करने की क्षमता भी बढ़ी है. तो कुल मिला के हेल्थ सेक्टर में अपॉर्चुनिटी भी, हेल्थ सेक्टर में इन्वेस्टमेंट के लिए भी अपॉर्चुनिटी बढ़ रही है. आज कोई आए और हेल्थ सेक्टर में एक मल्टी स्पेशलिटी हॉस्पिटल चालू करने के लिए डिसाइड करे तो भारत सरकार की ओर से ही उसको सहाय मिल जाएगी, क्योंकि वो आयुष्मान भारत योजना में रजिस्ट्रेशन ले ले तो आज कोई लाभार्थी है वो सरकार में भी जाना चाहेंगे और प्राइवेट में भी जाना चाहेंगे, तो उसके ऑटोमेटिक सस्टेन हो जाएंगे. तो कुल मिला के प्राइवेट सेक्टर हेल्थ सेक्टर में इन्वेस्ट करे, इसके लिए भी अपॉर्चुनिटी है. दूसरा, आज विश्व के कई ऐसे फंड है जो एक फंड इन्वेस्ट के लिए लगाना चाहते हैं, तो ये कहाँ इन्वेस्ट करें? मैं तो ये मानता हूं कि एशिया में और खास करके इंडिया में ये दुनिया का जो उसका रिजर्व फंड है, या तो उसका इंश्योरेंस फंड है, नंबर टाइप के फंड है, पेंशन फंड है, वो इंडिया में लगाए, क्योंकि वहां हेल्थ केयर महंगी है. वहां कोई ऑपरेशन करना है तो खर्च ज्यादा है, किडनी ट्रांसप्लांट करना है तो वहां ज्यादा खर्च है. इंडिया में सुविधा है, यहाँ डॉक्टर भी है. మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్తో పాటు ఈ కేసులో మరో 2 నిందితులకు కూడా బెయిల్ మంజూరైంది. దీంతో 3 వారాలుగా జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో గత 3 రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించినప్పుడు అతను ఎలా అరెస్ట్ చేస్తారని ఎన్సీబీని ప్రశ్నించారు. ఎన్సీబీ తరపున ఏఎస్జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఆర్యన్తో పాటు మరో 2 జైల్లో ఉంచేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేసింది. Granted bail to all the 3 petitioners, Aryan Khan, Munmun and Arbaz Khan. The court has heard the case for more than 2 or 3 days and the court has granted bail just now. The detailed order will be given tomorrow
and hopefully all the 3 petitioners will come out of jail either tomorrow or on Saturday. आज हाई कोर्ट ने दोनों साइड की दलीलें सुन के 3 अक्यूज को बेल ग्रांट करा है। आर्यन खान नंबर 1, अरबाज मर्चेंट नंबर 2 एंड एक लड़की है उसका नाम है मुनमुन धमेचा। उन तीनों को आज हाई कोर्ट ने बेल दिया है। पक्का डिटेल्ड ऑर्डर कल मिलेगा और मुझे उम्मीद है कि ये तीनों अक्यूज जो हैं ये कल या शनिचर तक बाहर आ जाए। Thank you very much and no more comments. No more comments. ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇందుకుగాను ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించినట్లు చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేసేలా ఉత్తర్వులు తీసుకొస్తారా అని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు. లేని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన దీక్షపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సగటు దిగుబడికి దగ్గరలో కూడా లేవు. పంట ఎక్కువ వస్తే కూడా తెలంగాణ ప్రజలు తప్ప నాకు అర్థం కాదు. కేంద్రం యొక్క యాటిట్యూడ్ ఎట్లుందంటే ఎంత విచిత్రం అంటే, అరే ఐసా కైసా ఇత్త కైసా ఆతా పోయి అంటాడు మంత్రి. కేంద్ర అధికారులు ఇంత పంట ఎట్లా వస్తే తెలంగాణలో అంటారట. అంటే తెలంగాణలో కరెంట్ ఇచ్చుడు, నీళ్లు ఇచ్చుడు, రైతు బంధు ఇచ్చుడు, విత్తనాల ఎరువులు సరఫరా సకాలంలో చేయడము, కొనుగోలు కేంద్రాలు పెట్టడము, రైతుల యొక్క మానసిక ఉల్లాసాన్ని పెంచి ఉత్తేజాన్ని పెంచి వాళ్ళు బాగా పంటలు పండించేటట్లు చేయడం, ఫలితంగా ఎక్కువ ఉత్పత్తి రావడం కూడా కేంద్రానికి కష్టమే. ఉప ఎన్నికల ప్రచారంతో హుజూరాబాద్ నియోజకవర్గం హోరెత్తినప్పటికీ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిరాటంకంగా సాగింది. ఈ నెల 30న పోలింగ్ నాటికి ప్రతి ఓటరు వ్యాక్సిన్ తీసుకుని ఉండాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం టీకా పంపిణీని ముమ్మరం చేసింది. ఫలితంగా నియోజకవర్గంలో 98.4% మంది తొలి డోసు, 68% మంది రెండవ డోసు పూర్తి చేసుకున్నారు. పోలింగ్ రోజుకు 100% పంపిణీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న నియోజకవర్గంగా గుర్తింపు సాధించే దిశగా హుజూరాబాద్ వడివడిగా అడుగులేస్తోంది. దీనిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ఒక పక్క కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి పుంజుకుంటున్న ఆర్థిక కార్యకలాపాలు, ప్రారంభమైన విద్యాసంస్థలు, మరోపక్క ఎక్కడ చూసినా ఉప ఎన్నికల ప్రచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం బుధవారం వరకు రోడ్ షోలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం. ఇది హుజూరాబాద్ నియోజకవర్గ పరిస్థితి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉప ఎన్నికలను ఒక సవాలుగా స్వీకరించి ఎక్కడా కూడా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,37,036 మంది. వీరందరికీ వ్యాక్సిన్ వేసేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగారు. మొదట గ్రామాల్లో టీకా పంపిణీ పూర్తి చేయాలని వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఇలా దాదాపు సెలవులు లేకుండా ఆదివారాలు, పండగ రోజుల్లో కూడా నియోజకవర్గంలోని అధికారులు, సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ ఇలా సమిష్టిగా పనిచేయడంతో నియోజకవర్గం 100% వ్యాక్సినేషన్ కు చేరువైనట్లు హుజూరాబాద్ డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వాతి దూరదర్శన్ కు తెలిపారు. ఎలక్షన్స్ అయ్యేంత వరకు అందరూ కూడా మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, దాంతో పాటుగా ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేసుకుంటూ మనము ప్రొటెక్టెడ్ ఉండడం వల్ల మనము హెల్దీగా ఉండేటట్టు అవకాశం ఉంటుంది. కొంతమంది టీకా వేయించుకోవడానికి వెనుకంజ వేసినప్పటికీ వారిలో మనోధైర్యం నింపి వారు టీకా వేసుకునేలా ప్రోత్సహించామని చల్లూరు వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ తెలియజేశారు. ఎన్నికల దృష్ట్యా 100% సెకండ్ డోసు వ్యాక్సిన్ ఇవ్వాలని కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి విలేజ్లో వ్యాక్సినేషన్ చేసుకుంటూ ఓవర్ డ్యూ ఉన్న వాళ్ళ లిస్టు వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంల ద్వారా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ డోస్ తీసుకొని 84 days అయిన వాళ్ళందరికీ, ఓవర్ డ్యూ ఉన్న వాళ్ళకి ఇంటింటికి ఆశా కార్యకర్తలు వెళ్ళి ఫోన్ ద్వారా వాళ్ళకి వేరే దగ్గర ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వ్యాక్సినేషన్ చేయించడం జరుగుతుంది. మరోపక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రత్యేక వాహనాలతో ఊరూరా తిరుగుతూ ప్రజలకు మైక్ల ద్వారా అవగాహన కల్పించినట్లు
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి హెల్త్ ఎడ్యుకేటర్ అశోక్ కుమార్ తెలిపారు. కోవిడ్ వైరస్ను వ్యాప్తి చెందకుండా ఉండడం కోసము మేము ఐఈసీ క్యాంపెయిన్స్ మన వెహికల్స్ ద్వారా మైక్స్ ద్వారా గ్రామాన తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నాము. ఈ కోవిడ్ వైరస్ బారి నుంచి బయటపడాలంటే, రక్షణ పొందాలంటే మాస్కే కవచం అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ యొక్క మాస్క్ను 3 పొరలు ఉన్నటువంటి మాస్క్ను ధరించాలి. తర్వాత 2 గజాల దూరాన్ని పాటించాలి. ఈ ఉప ఎన్నికల్లో పాల్గొనే ఏజెంట్లు, వివిధ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది, అధికారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని ధృవపత్రం సమర్పించాలని జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. వీరి కోసం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంట పీహెచ్సీలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాలకు 50 కోట్ల 30 లక్షల రూపాయల రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి మాట్లాడుతూ కోవిడ్ వల్ల నష్టపోయిన ప్రజలను, వ్యాపారస్తులకు ఆదుకునేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రుణ విస్తరణ కార్యక్రమం చేపట్టాయని తెలిపారు. వీధి వ్యాపారులు, మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో రుణ విస్తరణ ద్వారా 50 కోట్ల రూపాయల రుణం అందించామని కలెక్టర్ తెలియజేశారు. కుటీర పరిశ్రమల దగ్గర నుంచి మెగా ఇండస్ట్రీస్ వరకు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఈ క్రెడిట్ ఫ్లో కానీ క్యాష్ ఫ్లో కానీ చాలా ఇబ్బందులు అయ్యాయి. మనకు రెగ్యులర్ వేజెస్ కానీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కానీ చాలా మంది మిస్ అయ్యారు. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రకరకాల పేర్ల మీద ఆత్మనిర్భర్ భారత్, పిఎం స్వనిధి అలాంటి రకరకాల కార్యక్రమాలతోటి అందరినీ ఆదుకున్నప్పటికీ కొంత ఎకానమీ స్లో డౌన్ అయ్యి, అయితే గౌరవ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క జిల్లాల్లో ఈ ఫెస్టివల్ టైంలో, దసరా దీపావళి టైంలో, ఫెస్టివల్ టైంలో ప్రతి ఒక్క జిల్లాలో అన్ని బ్యాంకుల తరఫున ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ ఆయా బ్యాంకుల ద్వారా ఏవేవి స్కీమ్స్ ఉన్నాయి, ఏవేవి పాలసీస్ ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నిటినీ వాళ్ళ స్టాల్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, బ్యానర్స్ ద్వారా వాళ్ళ ఫీచర్స్ ని అందరికీ, ప్రజలందరికీ చేరువ చేసేటట్టుగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకోవడం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన క్షేత్ర ప్రచార విభాగం వరంగల్ శాఖ ప్రముఖ రామప్ప దేవాలయం వద్ద ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణాదిత్య ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ పై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలను విలీనం చేసి దేశ సమగ్రత కోసం కృషి చేశారని అన్నారు. ఏడి హరిబాబు గారు, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారు చాలా చక్కగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే 75 సంవత్సరాల్లో ఉత్సవాల్లో భాగంగా చాలా చక్కగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మొత్తం 3 ప్రోగ్రామ్స్ ఏదైతే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇది మాత్రమే కాకుండా స్వచ్ఛ భారత్ని పురస్కరించుకొని చాలా చక్కగా ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేశారు. క్విజ్, ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేసి విద్యార్థులకు బహుమతులు కూడా ప్రదానం చేశారు. చాలా చక్కగా అయింది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ప్రజాస్వామ్య ప్రక్రియకు తెలుగుదేశం పార్టీ ఆటంకం కల్పిస్తోందంటూ ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాధిపతిపై అనైతిక పదజాలంతో విమర్శలు గుప్పించడం, రాష్ట ప్రతిష్టను దిగజార్చడం వంటి చర్యలకు పాల్పడుతున్న టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకు ఒక లేఖ అందజేశారు. దేశంలో కోవిడ్ నిబంధనలను కేంద్రం ఈ ఏడాది నవంబర్ 30 వరకు పొడిగించింది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ వ్యాప్తి మరింత నియంత్రించేందుకు
ఆంక్షలను పొడిగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈ విషయమై చర్చలు జరిపిన అనంతరం కోవిడ్ నిబంధనలను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దేశంలో కొత్తగా 16,156 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ 98.20% చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు 104,04,00,000కు పైగా డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ సమీక్ష, నగదు మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఆరా, అక్రమాలు జరిగాయంటూ ఉప ఎన్నిక రద్దుకు కాంగ్రెస్ డిమాండ్. బండి సంజయ్ దీక్షపై నిరంజన్ రెడ్డి మండిపాటు, పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్రంతో కొనుగోలు చేయించాలని డిమాండ్. నూతన జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటన, దక్షిణాది రాష్ట్రాల్లో టూరిజం సర్క్యూట్స్ ను ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్ వినతి. ఆసియన్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, భారత్ ఆసియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సవరించాల్సి ఉందన్న నరేంద్ర మోదీ. ఇటలీ, యూకే పర్యటనకు వెళుతున్న ప్రధాని, రోమ్లో G20 సదస్సుకు, గ్లాస్గోలో COP26 సదస్సుకు హాజరు కానున్న మోదీ. నీట్ పీజీ ఫలితాలను వెల్లడించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, 2 విద్యార్థుల కోసం మొత్తం ప్రక్రియను ఆపలేమని స్పష్టీకరణ.